స్వామికి పరిస్థితి మీ పుత్రుడి వల్లే వచ్చింది. ఎందుకింత పని చేశావు పుత్రా? నీకేం తెలుసు? ఏ స్త్రీకైనా తన భర్త స్థానం పుత్రుడి కంటే ఎంత ఉన్నతమైంది. ఒక స్త్రీగా నేను నా కుమారుడి చేతిలో నా భర్త అవమానాన్ని ఎలా సహించగలను? ఈ తప్పుకు తగిన శిక్ష విధిస్తాను నీకు. ఈ రోజు మీ అమ్మ చేత నువ్వు మాతా ఉండు, నీ పని చెప్తాను. ఎందుకు చేశావు? పుత్రుడు అయ్యుండి కన్న తండ్రిని శిక్షించేంత దారుణానికి ఎందుకు పాల్పడ్డావు? జాగ్రత్త మాత, తమరి చేతులకి దెబ్బ తగలకుండా చూసుకో. మాత, తమరికేదైనా దెబ్బ తగిలితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. మాత జాగ్రత్త. దేవేంద్ర, శని మాతృభక్తి సామాన్యమైనది కాదు. మీ నాన్నగారిని క్షమాపణలు కోరుకో. ఇంకెప్పుడు ఇలా చెయ్యనని వారికి వాగ్దానం చెయ్యి. క్షమించమను. స్వామి, తమరి పుత్రుడు కదా, తమరిలాగే కోపం కొంచెం ఎక్కువ వేసి తెలియని తనం వల్ల పొరపాటు జరిగింది. ఈసారికి మన్నించండి. వెనక్కి వెళ్ళు. చెప్పేది నీకే వెనక్కి వెళ్ళమంటున్నాను. అంత మాట అనకండి స్వామి. ఎవరు స్వామి? ఎవరికి స్వామి? ఎప్పుడైంది మనకి వివాహం? అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచావా? నా చేత మెడలో తాళి కట్టించుకున్నావా? ఇక్కడ ఎవరైనా చెప్పగలరా మన వివాహానికి సాక్ష్యం? సమాధానం చెప్పు, చెప్పు. మీరెవరిని వివాహం ఆడారా? ఆ సంధ్యాదేవి ఛాయనే నేను మీతోనే ఉండేదాన్ని. తను మన పుత్రుడే ప్రభు. మాటకి ముందు తను నా పుత్రుడని చెప్పి చెప్పి అలిసిపోయావు ఛాయ. ఒప్పుకో, నువ్వు తనని కపటం ద్వారా పొందావని. నువ్వు చేసిన కపట కార్యం నీ జీవితకాలం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది ఛాయ, వెంటాడుతూనే ఉంటుంది. అలా మాట్లాడకండి స్వామి. ఈ రోజు ఇక్కడ నేను మాత్రమే మోసమంటున్నాను ఛాయ. ఎంతమందిని ఆపగలవు నువ్వు? ఎంతమందినని ఆపగలవు? నిన్ను తలెత్తుకొని తిరగనివ్వడు తెలుసా? నువ్వు కన్న పుత్రుడు. ఛాయ, నిజమిది. తలెత్తుకొని తిరగనివ్వడు చూడు. ఏం తప్పు చేశానని ప్రపంచం మా పుత్రుడిని నిందించడానికి? నేను చెయ్యని తప్పుకు తనని ఎందుకు శిక్షిస్తారు? చెప్పండి స్వామి, ఏం చేశాడో అందరికీ తెలుసు. నువ్వు చేసిన మోసం కారణంగా తను మన అక్రమ సంతానంగా జన్మించాల్సి వచ్చింది. ఇదే మిమ్మల్ని తలెత్తుకోకుండా చేసే హీన కార్యం. ప్రపంచంలో తల్లిదండ్రుల సంతానం ఆత్మబలాన్ని పెంచుతూ ఉంటారు. నువ్వు తన తల్లన్న మాట నిజం కావచ్చు, కానీ నువ్వు నాకు భార్యవు కాలేవు ఛాయ. ఏ పుత్రుడి తల్లికైతే తన భర్తకు భార్య గౌరవం లభించదో, ఆ తండ్రి తెలియని పుత్రుడిని లోకం ఏ దృష్టితో చూస్తుందో కనీసం నువ్వు ఊహించనైనా ఊహించలేవు తెలుసా? నన్ను అంధకారంలో పెట్టి నువ్వే పుత్రుడినైతే సాధించుకున్నావో, ఇప్పుడు అదే పుత్రుడు అంధకారమైన వర్తమానంలో మగ్గిపోవడానికి కారణం కూడా నువ్వే అవుతావు. నీ పుత్రుడెంత దురదృష్టవంతుడో, తనకి నువ్వు తల్లిగా మాత్రమే కాదు, తండ్రి అంగీకరించని తల్లిగా పిలువపడతావు. ఒళ్ళో ఆడుకుంటూ వాత్సల్యాన్ని పొందే బాల్యాన్ని కోల్పోయాడు. ఎప్పుడు అనంతమైన దుఃఖంలో కుమిలిపోతాడు ఛాయ. జీవితాంతము మరవలేనంత ఆవేదన తప్ప సంతోషాన్ని ఇవ్వలేవు. మాతా, 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 కళ్ళు తెరవండి. స్పృహలోకి రండి మాతా. మాతా. నారాయణ, సూర్యదేవుడు చాలా పెద్ద తప్పు చేశాడు. పరిస్థితి మరింత విషమంగా మారిపోయింది ప్రభు. సూర్యదేవుడు నియంత్రించుకోలేకపోవడం, ఛాయాదేవి స్పృహ తప్పిపోవడం, రగిలిపోతున్న శని హృదయంలో ఆజ్యం పోసినట్టవుతుంది. అసామాన్య వ్యక్తిత్వం, అపూర్వమైన శక్తి,
అనన్య సహనం గల శని నాకు మిత్రుడుగా ఉండాల్సిన వాడు. శని నీకు కష్టకాలంలో సాంత్వన ఇవ్వడానికి వస్తున్నాను నేను. సాంత్వన, విరోధం. ఈ లోకాన్నెవ్వరూ బాగు చెయ్యలేరు. ఇలాంటి సమాజాన్ని నాశనం చెయ్యడమే మంచిది. ఇదంతా శని క్రోధాగ్ని ప్రభావమే. ఈ క్రోధాగ్ని ప్రభావం ఇలాగే కొనసాగితే ఎలా ఇంద్రదేవా? దీనిని మనం అదుపు చేయకుంటే వినాశనానికి దారితీస్తుంది. ప్రభు, త్రిమూర్తులు ఇక్కడే ఉన్నారు, మీరే కాపాడాలి. లేకపోతే శని క్రోధాగ్నిలో పడి యావత్ ప్రపంచము మాడి మసైపోతుంది. ఇప్పుడు దేవాది దేవుడైన మహాదేవుడు మాత్రమే ఏదైనా చేయాల్సి ఉంటుంది. అవును మహాదేవా, బ్రహ్మదేవుడు నిజమే చెప్తున్నాడు. శని తమరికి భక్తుడు. తనకి శక్తులన్నీ తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీ ద్వారానే లభించాయి. కనుక తమరు మాత్రమే సమస్యని పరిష్కరించగలరు. శని, తమరా మహాదేవా? నీలోని శక్తులు అనితర సాధ్యమైనవి, కానీ అవి అనియంత్రితమైనవి, లక్ష్యం లేనివి. అలా లక్ష్యం లేని శక్తులు ఎప్పుడూ సర్వనాశనానికే దారితీస్తూ ఉంటాయి. నా వల్ల ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? ఇంత పెద్ద అనర్థానికి ఎలా ఒడిగట్టాను నేను? లేదు మహాదేవా, నేనెవ్వరినీ బాధ పెట్టాలని భావించలేదు మహాదేవా. నాన్నగారన్నా ఇతరులన్నా ద్వేషం లేదు. కానీ కన్న తల్లి అవమానాన్ని నేను సహించలేకపోయాను మహాదేవా. అందుకే ఇలా. మహాదేవా, శని, క్రోధం క్షణికావేశానికి ప్రతిఫలం. కనుక ప్రతీకారం ఎప్పటికీ ఫలవంతం కాలేదు. కానీ మహాదేవా, తన క్రోధానికి మారు పేరు. తనని మలచే కార్యాన్ని ఎవరు చేపట్టగలరు? నేనే మలుస్తాను. తమరా మహాదేవా? అవును, నేనే శనికి గురువునవుతాను. నీ శక్తులు అనితర సాధ్యమైనవి, అనియంత్రితమైనవి కూడా. అందుకే నువ్వు నీ శక్తులను అదుపు చేసుకోవడం నేర్చుకోవాలి శని. అదుపు చేసే కళను నేర్చుకున్న తరువాత నువ్వు ఈ ప్రపంచంలో మంచిని చెడుని, న్యాయాన్యాయాల మధ్య సమతుల్యతని ఎలా కాపాడాలో నేర్చుకోగలవు. తప్పకుండా నేర్చుకుంటాను ప్రభు. శక్తిని నియంత్రించడం అంటే ఏంటి ప్రభు? శక్తిని నియంత్రించుకోవడం అంటే మన ఇంద్రియాలపై నియంత్రణ, మనల్ని మనం అదుపులో ఉంచుకోవడం. ఇది క్షణాల్లో నేర్చుకునే విద్యేమీ కాదు. ఇదొక ప్రక్రియ, ఒక సాహస యాత్ర, నిన్ను నువ్వు తెలుసుకునే యాత్ర, అంతరాత్మను మధించే ప్రక్రియ. ఇక ఈ యాత్ర ఆరంభం తల్లిదండ్రులు గురువులను సేవించడం, అలాగే శిక్షణతోనే సాగుతుంది శని. తమరు కరుణాంతరంగులు ప్రభు. కానీ మా మాత గౌరవ మర్యాదల విషయం ఏం కావాలి? ఛాయను నీడైనందుకెలా దండించగలరు మీరు? నిజానికి ఛాయాదేవి తన మూలమైన సంధ్యాదేవి ఆజ్ఞను పాటించారు. దేవతలందరికీ విధిలిఖితాన్ని వ్యతిరేకించడం అధర్మంగా పరిగణించబడుతుంది. కనుక తమరు కూడా కాల నిర్ణయాన్ని అనుసరించక తప్పదు. తమరి ఆజ్ఞ శిరసా వహిస్తాను మహాదేవ. కానీ శని తన ప్రచండ తేజాన్ని వదులుకుంటేనే సూర్యలోకంలో ఉండగలడు. ఇందుకు తను అంగీకరించిన పక్షంలో శని తన తల్లితో కలిసి ఈ సూర్యలోకంలో ఉండవచ్చును.